నిన్న ఉదయం పిల్లలు స్కూల్కి వెళ్లే ముందు మా పెరట్లో ఇదిగో ఇది కనిపించింది. చూడడానికి పెద్ద జలగలాగా ఉంది, కానీ ఇది జలగ కాదు. జలగని ఇంగ్లీష్లో లీచ్ అని అంటారు. అది ఎవరికైతే అతుక్కుని ఉంటుందో ఆ మనిషి లేదా జంతువు రక్తాన్ని మెల్లగా పీల్చుతూ ఉంటుంది. మనం ఇక్కడ చూస్తున్నదైతే స్లగ్. స్లగ్ అంటే సింపుల్గా అర్థం చేసుకోవడానికి షెల్ లేని ఒక నత్త లాంటిది అని అనుకోవచ్చు. ఇదిగో ఈ పైన టెంటికల్స్ లాగా ఉన్నాయి చూశారు, వాటి చివర్లలో దీని కళ్ళు ఉంటాయి. అలానే కింద భాగంలో ఒక గీతలాగా కనిపిస్తుంది కదా, అది దీని మస్కులర్ ఫుట్లో ఒక భాగం. ఈ ఫుట్లోని మజిల్స్ వేవ్స్ లాగా కాంట్రాక్ట్ అవుతూ ఉంటాయి. ఆ మూమెంట్ వల్లే ఈ స్లగ్ నెమ్మదిగా ముందుకి కదులుతుంది. ఇకపోతే ఈ జిగురు ఉంది కదా, దీన్ని మ్యూకస్ అని అంటారు. దాని శరీరం ఎండిపోకుండా హెల్ప్ చేస్తుంది. అలాగే మట్టి లేదా రఫ్ సర్ఫేసెస్ మీద కదులుతున్నప్పుడు దాని మెత్తటి శరీరం గీరుకోకుండా ఒక ప్రొటెక్టివ్ లేయర్ లాగా పనిచేస్తుంది. తేలికగా కదలడానికి ఒక లూబ్రికేషన్ లాగా కూడా హెల్ప్ చేస్తుంది. అలాగే ఆకుల మీద కదులుతున్నప్పుడు కింద పడిపోకుండా సర్ఫేసెస్ని గ్రిప్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. ఆకులు అంటే గుర్తొచ్చింది, ఈ స్లగ్స్ తినేవి కూడా అవే. ఆకులు, చిన్న చిన్న మొక్కలు, డీకంపోజ్ అవుతున్న మొక్కలు లేదా ఆకులు. ఇక స్కూల్కి టైం అవడంతో ఆ స్లగ్ మాకు ఎక్కడ దొరికిందో అక్కడే వదిలేసి చేతుల్ని హ్యాండ్ వాష్తో శుభ్రంగా కడుక్కుని స్కూల్కి బయలుదేరాం. మన చుట్టూ ఎన్నో జీవులు కనిపిస్తూ ఉంటాయి. పిల్లలతో కలిసి వాటిని గమనించండి, వాటి గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఎందుకంటే దోస్ ఆర్ ది లెసన్స్ దట్ వోంట్ బి కవర్డ్ ఇన్ ద క్లాస్ రూమ్.